ఇప్పుడు ఇది వచ్చేసి అయితే వెనకాల నెక్ అనమాట. ఈ వెనక నెక్ చూసారా, ఇది ఇంత పెద్ద వచ్చింది. అంటే వెడల్పు వచ్చేసి ఇక్కడ మనకు గల్ల వెడల్పు వచ్చేసి చాలా వెడల్పు అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి షోల్డర్, ఇది గల్ల వెడల్పు కదా. నేనైతే వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఓన్లీ నెక్ ఒకటి కటింగ్ చేయలేదు. అయితే మనం ఏం చేస్తాం, కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఇది ఎట్లుంది అట్లా కుడదామంటే ఇది మనకు ఫస్ట్ సెట్ కాదు. మళ్ళీ అందులో వచ్చేసి నెక్ అనేది చాలా వెడల్పు అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఎట్లా కటింగ్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలోనైతే ఉంటుంది. ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇచ్చుడు అస్సలు మర్చిపోకూరు. కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళు, బంధువులు ఎవరైనా ఉంటే. ఓకేనా. ఇది ఎలా మనం చిన్నగా చేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే చెప్తున్నాను. ఇప్పుడైతే మనకు ఎంత వచ్చింది, ఇక్కడ నెక్ చూసారా, ఎంత లేదనుకున్నా 3 ఇంచుల వరకు అయితే మనకు నెక్ వెడల్పు అయితే వచ్చిందనమాట. దీన్ని మనం చిన్నగా చేసుకోవాలి. అంటే మనం వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం 2 ఇంచులే తీసుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఏమైంది, చిన్నగా మెల్లగా ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చిందనమాట. ఆ 1 ఇంచును మనం ఎలా కవర్ చేసుకోవాలనేది చూపిస్తాం. అయితే మీరు ఇది ఇలా కటింగ్ చేసుకోవాలన్నప్పుడు మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాం కదా కరెక్ట్ మెజర్మెంట్ తోటి. కటింగ్ చేసినాక ఇది బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనం కరెక్ట్ ఇట్లా ఈక్వల్గా పెట్టి అయితే కటింగ్ అయితే చేయొద్దు అనమాట. ఎందుకంటే మనం ఇట్లా కట్ చేస్తే మనం ఈ షోల్డర్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది అనేది మన క్లాత్ సరిపోదు, ఇట్లా గల్ల ఇటు అవుతుంది, ఇది మొత్తం బయట సైడ్ అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే కానీ మనం ఇది కట్ చేయాలన్నప్పుడు మన మెజర్మెంట్ ప్రకారమే. ఇప్పుడు ఇది మనకు ఎక్స్ట్రా ఉంది అంటే మనం తీసుకున్న గల్ల వెడల్పుకు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ 1 ఇంచ్ పక్క నుంచి వెళ్ళి మనమైతే మనకు ఎంత ఎక్కువ వస్తుంది అనిపిస్తుందో ఆ ఎక్కువ వచ్చిన దాని ప్రకారమే మనం ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా పక్కకు పెట్టేసే కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు షోల్డర్ వచ్చేసి ఈ పాయింట్, ఈ వర్క్ అనేది రావాలి కాబట్టి. ఎప్పుడు కానీ చాలామంది తెలియక చేసే మిస్టేక్, ఇక్కడ నుంచి పెట్టి కట్ చేసే వరకు నెక్ అనేది మనకు వెడల్పు అవడం లేదంటే ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకని కొంచెం మీరు ఇట్లా జరిపి కట్ చేసుకోరు మెయిన్ క్లాత్ అనేది. నెక్ అయితే కట్ చేయొద్దు ముందే. ఇట్లా కట్ చేసుకున్నాక ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు వీళ్ళ మెజర్మెంట్ ప్రకారం మనకు ఎంత రావాలి, నేనైతే వాళ్ళకు వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట. 2.5 తీసుకున్నాను. మనకు కుట్టు ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదిలేసుకుందాము. ఖర్చు అనేది వదిలేసుకొని ఇక్కడ నేను ఎంత 2.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి ఇట్లా. ఇదే ఇదే 1/2 ఇంచునైతే 1/2 ఇంచ్ కంటే ఇంకో కొంచెం ఎక్కువనే ఉంది చూడండి. 1/2 ఇంచు ఇలా ఇట్లా. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం సరికి దగ్గరికి ఉంది, కిందికి వచ్చేసరికి వెడల్పు ఎక్కువైంది. అలాంటప్పుడు మనకు కొంచెం గల్ల వెడల్పు కూడా తగ్గాలంటే కొంచెం ఇలా క్రాస్లోనైతే మార్కింగ్ అయితే ఇట్లా వేసుకోండి. నేనైతే 2 ఫోల్డింగ్ చేసిన చూసిరు కదా, ఇట్లా అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక కుట్టేసుకుందాం 2 కలిపేసి. ఓకేనా. ఇప్పుడు కుట్టినాం కదా, ఇట్లా కుట్టిన తర్వాత మనకైతే కరెక్ట్ ఈక్వల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తాను చూడండి. ఇది మనం లోపల సైడ్ అయినా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే మీకు ఇట్లా అర్థం కావాలని పై సైడ్ అయితే ఇట్లా కుట్టు అయితే వేసిన అనమాట. మనకి ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం మనం ఎంత తీసుకున్నాము, ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపి 5.5 ఉంది. 5.5 అంటే నేను 3 షోల్డర్ తీసుకున్నాను, అంటే 2.5 మనం నెక్ వెడల్పు అనేది తీసుకున్నాం అనమాట. ఈ 2.5 వరకు అయితే మనము ఇలా మార్కింగ్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఒక చిన్న ఖర్చుకి అయితే పెట్టేసుకుందాం మార్కింగ్ వేసాం కూడా. ఇప్పుడు ఇవి 2 ఇలా వేస్తే చూడండి
మనకు కరెక్ట్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఎందుకంటే మనం లాస్ట్ నుంచి వెళ్ళి మనం స్టిచ్చింగ్ అనేది వేస్తాం కదా. ఇక్కడ నేను కచ్చిక పెట్టింది కనిపిస్తుంది కదా, సేమ్ ఇక్కడ కూడా చూడండి కచ్చిక పెట్టింది కనిపిస్తుంది. ఈ కచ్చిక దగ్గర నుంచి వెళ్ళి మనకు కరెక్ట్ ఈ పాయింట్ చూసుకొని అయితే కుట్టు అయితే వేసుకురావాలన్నమాట. ఇప్పుడైతే నేను వేస్తా చూడండి. ఇట్లా మిడిల్ పాయింట్ ఒకటైతే మిడిల్ కుట్టు అయితే వేసుకోండి. ఇట్లా ఒక మిడిల్ కుట్టు అయితే ఇక్కడ వరకు అయితే లాగేసేయండి. ఇట్లా కుట్టేసిన తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కరెక్ట్ దీని పక్క నుంచేలే రావాలన్నమాట. దీని స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను నేనైతే. ఇక్కడ దీని పక్క నుంచేలే మన కుట్టు అనేది రావాలి. ఇప్పుడు ఇదైతే కుట్టు చూసారు కదా, నేనైతే ఎక్కడి నుంచి వేసాను చూసారు కదా, లాస్ట్ నుంచి అయితే వేసిన. ఇప్పుడు మనకి ఇలా ఉల్టా తీస్తే ఈ విధంగానైతే వస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు అక్క ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, కట్ వర్క్ నుంచి తీయచ్చు కదా అంటే, ఇది వాళ్ళు రెడీమేడ్ తెచ్చిన బ్లౌజ్ అండి. ఇది ఒక్కటే చాలామంది గుర్తుపట్టరు, కొనుక్కొచ్చేస్తారు అట్లనే. అయితే ఇక్కడ ఏమైతుందంటే దీని పక్కన కూడా ఒక థ్రెడ్ లాంటిది వస్తే మనకు ఈ స్టిచ్చింగ్ చేసినా కొంచెం గ్రిప్ అనేది బాగుంటుంది అనమాట. డైరెక్ట్ పూసలే వచ్చేసినాయి చూసిరా. దీని పక్కన ఇంకో థ్రెడ్ కుట్టు అనేది వస్తుంది. మనం డైరెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకున్నట్టు, మగ్గం వర్క్ చేయించుకున్నట్టు అయితే, మనం రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఓన్లీ స్టోన్స్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. ఇది ఏమాత్రం ఒక్క పూస వలిగిపోయినా ఈ కుట్టు అంతా ఊడిపోతుంది అనమాట. అందుకని నేను ఇక్కడ కట్ వర్క్ షేప్ అనేది అయితే ఇవ్వట్లేదు. అందుకే డైరెక్ట్ ఇలా ఫోల్డ్ చేసి అయితే నేనైతే కుట్టేస్తాను అనమాట. చూసారా, ఏమంతా ఎక్కువనైతే కనిపించదు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలంటే, మనం కరెక్ట్ చివరన చూసుకొని కుట్టు అయితే వేసినాం కదా, దీన్ని అయితే మిడిల్ క్లాత్లు అనేది కటింగ్ అయితే వేయాలి. ఒక పావించి అయితే ఉంచుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఎందుకంటే మళ్ళీ మనం చిన్న కచ్చకలు ఇచ్చుకొని రౌండ్ అనేది తింపుకోవాలి కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఉంచుకోవాలి. ఇట్లా ఈ రౌండ్ షేప్ వచ్చేసి ఇలా చిన్న కచ్చకలు పెట్టేసేయండి. పెట్టిన తర్వాత అమ్మాయి అయితే చాలా బక్కగా ఉంటుందండి. పెళ్లి బ్లౌజే అమ్మాయిది, పెళ్లి పిల్ల బ్లౌజే అనమాట. చాలా బక్కగా ఉంటే మస్తు బక్కగా ఉంటుంది అనమాట. అందుకని నెక్ వెడల్పు అయితే ఎక్కువ నేనైతే తీసుకోలేదన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ను మనం ఇలా ఉల్టా వేసేయాలి. ఎంత పెద్ద నెక్ వచ్చినా కూడా మనం ఈ విధంగా కనుక స్టిచ్చింగ్ అయితే వేసుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఈ ప్లేస్ ఉందా ఈ కుట్టు పక్క నుంచి ఒక కుట్టు అయితే వేస్తున్నాను, క్లాత్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు చూసారా, మనకు నెక్ అనేది వెడల్పు కూడా తక్కువైపోయింది. ఇట్లా ఎవరన్నా మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇట్లా వేసినట్టయితే మనకు నెక్ కూడా వెడల్పు అనేది తగ్గిపోతుంది, డీప్ తగ్గిపోతుంది. అంటే హైట్ అయితే ఏం తగ్గించలేము, ఎందుకంటే ఏమాత్రం కటింగ్ చేసినా స్టోన్ వర్క్ అనేది పోతుంది కాబట్టి. ఇప్పుడు మనం లాస్ట్ ఈ క్లాత్ను, లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేసుకున్నట్టు చూసారా.
ఇప్పుడైతే మనకైతే బ్లౌజ్ అనేది ఇది జాయింటింగ్ అనేది నెక్ చిన్నగా అనేది అంతా కంప్లీట్ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళైతే వెడల్పు గల్లలు అయితే వేయలేరు కదా, బక్కగున్న వాళ్ళకు కూడా ఇలా సెట్ కావాలంటే ఈ మెథడ్లోనైతే స్టిచ్చింగ్ చేసినట్టయితే మీకు నెక్ వెడల్పు తగ్గిపోతుంది, అంత బ్రాడ్గా అయితే కనిపించదు అనమాట. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చడైతే అసలు మర్చిపోకండి. మన ఛానల్ను కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకేనా.